వెల్కమ్ టు DD9 వార్త. వర్షాలు బాగా పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వర్షాలు పడితే చాలా గోస. చిన్న వానకే కాలనీలు కాలువలైతాయి, చిన్న చిన్న కాలనీలు కుంటలైతాయి, కొన్ని పెద్ద ప్లేసులు చెరువులు అయిపోతాయి. పడవలు వేసుకొని తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కొందరైతే నాలాల్లో కొట్టుకుపోతారు. ఇదంతా ఇప్పుడు కాదు, గత కొన్నేళ్లుగా ఈ తతంగం ఉంది. కారణం ఏంటంటే కబ్జాలకు గురైంది హైదరాబాద్ నగరం. కాలువల కబ్జాలు, నాలాలు కబ్జాలు, చెరువులు కబ్జాలు. ఇక ఏడ ఖాళీ భూమి కనిపిస్తే ఆడ కబ్జనే. ఇంకా చెరువులలో అయితే మెల్లగా మట్టి పోసుకుంటా లేకపోతే ఆడ పేదల గుడిసెలేసి లేకపోతే చిన్న దేవుని గుడి కట్టి మెల్లగా కబ్జాలు చేసుకుంటూ వచ్చి ఈరోజు హైదరాబాద్ నగరాన్ని నీళ్ళల్లో తేలే రకంగా చేసినారు కబ్జాదారులు. ఆ కబ్జాదారులకు పర్మిషన్ ఇచ్చిన అధికారులు, రాజకీయ నాయకులు అందులో భాగస్వాములే. ఆ పుణ్యం వాళ్ళకే దక్కుతుంది నిజంగా. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చినప్పుడల్లా ఆ ప్రభుత్వాన్ని తిట్టడం, ఈ ప్రభుత్వాన్ని వీళ్ళు తిట్టడం, వాళ్ళని తిట్టడం, ఇదే సరిపోయింది. కానీ దానికి ఓ పరిష్కారం అనేది కావాలి కదా. అది ఎట్లయితుంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాని తీసుకొచ్చింది. రంగనాథ్ గారు కమిషనర్ తిరుగుతున్నాడు, నాలాల పోటీ, కాలువల పోటీ, చెరువుల పోటీ తిరుగుతున్నాడు. తిరిగి ఆ కథ ఏందో చూస్తున్నాడు. అంటే పూర్తిగా చెత్త పేరుకుపోవడం, వీటంటిని కబ్జాల గురించి విడిపించడం చేస్తున్నాడు. అదేవిధంగా అతనిపై ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి. పేదల ఇండ్లు కూల్చిండు అనేది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా ఇవి ప్రభుత్వ భూములు అని వాళ్ళు చెప్తున్నారు. అవి కోర్టులో నడుస్తున్నాయి కొన్ని. మొత్తం మీద అయితే చెరువులను పరిరక్షించే విధంగా హైడ్రా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక నిన్న మొన్న గత 3 రోజుల నుంచి వర్షాలు బాగానే పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ ఫ్లైఓవర్ల మీద, రోడ్ల మీద ఫుల్ నీరు జామ్ అయి ఉంటుంది. పొయ్యే దారి ఉన్నా దానిలో చెత్త పేరుకుపోవడం, మట్టి పేరుకుపోవడం, ఎక్కడ నీళ్ళు అక్కడ ఉంటున్నాయి. అందులో భాగంగానే కమిషనర్ రంగనాథ్ హైడ్రా ఒక ఆపరేషన్ హైడ్రా చేపట్టిండు. ఏంది కథ అంటే గతం పునరావృతం కాకుండా, మహానగరాన్ని వరద ముంచెత్తకుండా, లోతట్టు ప్రాంతాలకు ముప్పు లేకుండా కమిషనర్ క్రమం తప్పని కార్యాచరణ. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కమిషనర్ ఒకటే పిట్ట తిరిగినట్లు తిరుగుతున్నాడు, పక్షి తిరిగినట్లు హైదరాబాద్ నగరంలో. అంటే ఎక్కడ వరద ఆగిపోకూడదు, ఎక్కడ నీళ్ళు అక్కడ వెళ్ళిపోవాలనే విధంగా పర్యటనలు చేస్తున్నాడు, కార్యాచరణ మొదలుపెట్టిండు. మనం చూసుకోవచ్చు, ఇక్కడ నాలాలను కానీ కాలువలు కానీ పరిశీలిస్తున్నాడు. పట్టణంలో నీరు నిల్వకుండా చర్యలు, ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకొని ఈ పని చేస్తున్నాడు. రంగంలోకి ఎమర్జెన్సీ DRF బృందాలు, నిరంతర సేవలే లక్ష్యంగా క్షేత్రస్థాయి పరిశీలనలు, ఎక్కడికక్కడ ఆటోమేటిక్ డీవాటరింగ్ పంపులు, ఇవన్నీ చేపట్టిండు. హైడ్రా సంబంధించి రంగనాథ్ పూర్తిగా ట్రాఫిక్ పోలీసులతోటి అందరితోటి సమన్వయం చేసుకొని రంగంలోకి ఎమర్జెన్సీ DRF బృందాలను రెడీగా పెట్టి ఎక్కడ ఆపద ఉంది, ఎక్కడ ప్రమాదం పొంచి ఉందో అక్కడ పర్యటనలు చేస్తున్నాడు. మనం కొంత డీటెయిల్గా వెళ్తే చూద్దాం. ఇంకా హైడ్రా ఏం చెప్తుంది, రంగనాథ్ ఏం చెప్తున్నాడు అనేది ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే, ఆపరేషన్ హైడ్రా మహానగర వ్యాప్తంగా వరద ముంపు ప్రాంతాలపై అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని నివారణ చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రాబోయే రోజుల్లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకునేలా ఓ సమిష్టి కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా మాన్సూన్ టీంలు, డిఆర్ఎఫ్ బృందాలు కలిసి పనిచేసేలా సూచనలు, ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫీల్డ్లో తిరుగుతూ వీళ్ళకు సూచనలు చేస్తూ ఎక్కడ ప్రమాదం పొంచి ఉంది, ఎక్కడ వాటరు ఈజీగా వెళ్ళగలుగుతున్నాయి అనేది సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వరద ముప్పు ప్రాంతాల్లో నిరంతరం సేవలు అందించేలా స్టాటిక్ టీంలు, ట్రాఫిక్ పోలీసులు కలిసికట్టుగా పనిచేసేలా సమన్వయం చేస్తున్నారు. వంతెనలపై నీరు నిలవకుండా, వాటిపై ఉండే రంధ్రాలలో మట్టి చేరకుండా పనులు చేపట్టారు. వర్షం పడుతున్న సమయంలో వర్షంతో పాటు పెద్ద మొత్తంలో చేరుతున్న సీల్ట్ కారణంగా తలెత్తుతున్న సమస్యలను నివారించే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా భారీ వర్షాల సమయంలో పట్టణ వ్యాప్తంగా తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్య కారణంగా ప్రజలు గంటల తరబడి రహదారులపైన వరదల్లో చిక్కుకొని పడుతున్న ఇబ్బందులను తొలగించేలా హైడ్రా కార్యాచరణ రూపొందిస్తుంది.
ఆర్యూబీలు వంతెనలను పరిశీలిస్తూ ఎక్కడ నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఆర్యూబీల వద్ద సంపులు నిర్మించి ఆటోమేటిక్గా నీరు తోడే వ్యవస్థను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, ట్రాఫిక్ జైంట్ సిపి గజరావు భూపాల్లు సైతం హైదరాబాద్లో వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ సహాయక చర్యలకు రంగం సిద్ధం చేస్తారు. గతంలో ఇట్లా ఎప్పుడైనా జరిగిందా అండి? ఇట్లా ఏకంగా అధికారులను సమన్వయం చేస్తూ పూర్తిగా నగరంలో ఎక్కడ వరదలు ఉన్నాయో, ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ తిరిగే పరిస్థితి గతంలో కనిపిస్తుందైనా ట్రాఫిక్ పోలీసులే పాపం అక్కడనో ఇక్కడనో వర్షానికి తడుచుకుంటూ ఆ నాలాలను ఓపెన్ చేసి నీళ్లు పోయే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతం పునరావృతం కాకుండా హైదరాబాద్లో ఇప్పటికే 2-3 సార్లు కురిసిన వర్షాలతో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. అయితే హైడ్రా చెరువుల పరిరక్షణ, నాలాల డ్రైనేజీల ఆక్రమణలకు సంబంధించి తీసుకున్న కొన్ని ముందస్తు చర్యల వల్ల గతంతో పోల్చుకుంటే వరద ముంపు ప్రభావం కొంతమేరకు తగ్గినట్లుగా స్పష్టమైంది. పలు కాలనీలో వరద నీరు ఇంతకు ముందులా నిలవలేదని, ముంపు ఇబ్బందులు తగ్గాయనే విషయాన్ని ఇటీవల కురిసిన వర్షాల అనంతరం పలు కాలనీల వారు తెలిపారు. హైడ్రా పరిరక్షించిన చెరువుల్లోకి సైతం వరద నీరు చేరుకోవడంతో వరద వృద్ధి పలు కాలనీలను వాస్తవంగా కూడా ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇది. అంటే ఇట్లా కొన్ని కుంటలను కానీ చెరువులను కానీ పునరుద్ధరించడం వల్ల, నాలాలను కూడా విస్తీర్ణం చేయడం వల్ల ఏదైతే కబ్జాలకు గురైతే చూడు వాటిని కూలగొట్టిండ్రు. ఈ మధ్యకాలంలో కూలగొట్టడం వల్ల నీరు వేగంగా వెళ్ళిపోయింది. ఆ చెరువులకో లేకపోతే ఆ కుంటలకో వెళ్ళింది. అందుకే కాలనీవాసులు కొందరు చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే గతంలో కంటే ఇప్పుడు కొంత బెటరు వరదలు అనేది వాళ్ళు చెప్తున్నారు. అయితే కొంత రిజల్ట్ అయితే కనిపిస్తుంది వాస్తవంగా కూడా. కానీ ఒకటి గమనించాలండి, ఈ నాలాలు, చెరువులు, కాలువలు ఇవన్నీ కబ్జాలు పెట్టేది ఒక ఎత్తు. కానీ చాలామంది ప్రజలకు కొంతమందికి నిజంగా బుద్ధి లేదండి. నేను స్వయంగా చూసిన చెత్తను ఏడంటే ఆడ ఇట్లా వేసిపోతారు. ఇట్లా బండి మీద పోతుంటాడు, అక్కడిక్కడ చూస్తాడు, ఇట్లా వేస్తాడు. ఏందంటే అది నాకు అర్థం కాదు. ఆ ఏడ కొంచెం ఖాళీ ప్రదేశం కనిపించినా, కొంత గుంతలాగా కనిపించినా, కొంత కాలువలాగా కనిపించినా, గోడ కొంత పాత కనిపించినా వస్తాడు, అక్కడిక్కడ చూస్తాడు, ఇట్లా వేసిపోతాడు. ఆ స్కూటీ కింద పెట్టుకుంటాడు, ఇట్లా చూస్తాడు, ఇట్లా వేస్తాడు. ఏం మనకన్నా ఉండాలి కదా. ప్రభుత్వాన్ని విమర్శించడమే కాదు, మనకు కూడా బాధ్యత ఉండాలి. చెత్త బండి వాళ్ళు 100 రూపాయలు ఇస్తే నీ ఇంటి ముందరకు వచ్చి చెత్త తీసుకొని పోతాడు. వాళ్ళకు 100 రూపాయలు కనుక చేత అవుతుందో కాదో తెలియదు, కానీ వాళ్ళకి ఆ 100 రూపాయలు కూడా ఇవ్వలేక చెత్తని ఏడంటే ఆడేస్తే కాలువలల్లా, చిన్న చిన్న నాలాల దగ్గర, పెద్ద పెద్ద నాలాల దగ్గర, చెరువుల దగ్గర ఎక్కడ చూడు చెత్తనే. ఆ చెత్త ఉన్నాక వాటర్ ఏడబోతుంది. మళ్ళీ మనమే ప్రభుత్వం ఏం చేస్తలేదు, ఇట్లున్నారు అట్లున్నారు. మరి మనం జాగ్రత్త ఉండాలి కదా. మనం చెత్తను నాలాలలో వేయకుండా, కాలువలలో వేయకుండా జాగ్రత్త పడాలి కదా. వాళ్లకు చెత్త బండలకు 100 రూపాయలు ఇస్తే తీసుకుపోయే పరిస్థితి. కాబట్టి ప్రజలు కూడా బుద్ధి మార్చుకోవాలి. పద్ధతి కాదు అది. ప్రతిదానికి ప్రభుత్వాన్ని విమర్శించడం సంభావ్యం కాదు. మనం ఏం చేస్తున్నాం, వరదల్లో నీళ్లు, నాలాలల్లో నీళ్లు పోతలేవంటే, కాలువల్లో నీళ్లు పోతలేవంటే, అండర్ డ్రైనేజీలల్లో నీళ్లు పోతలేవంటే చెత్త పేరుకుపోవడం, దానికి కారకులు ఎవరు? మనమే. ఖచ్చితంగా ప్రజలు దీన్ని కూడా గమనించాలి. ప్రతిదీ ప్రభుత్వం పైన నెట్టడం సంభావ్యం కాదు. మొత్తం మీద అయితే కమిషనర్ రంగనాథ్ ఏకదాటిగా హైదరాబాద్లో పర్యటిస్తున్నాడు. ఇంకా ఈ మధ్యకాలనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించారు. అక్కడ కుంటనే లేదనుకుంటే చెట్లు, చెదారం, పందులు, కుక్కలు అవి ఇవి అసాంఘిక కార్యక్రమాలు నడిచే దగ్గర ఇప్పుడు చెరువును పుట్టించారు. ఇక్కడ సున్నం చెరువు కూడా తయారవుతుంది. ఖచ్చితంగా హైదరాబాద్లో చెరువులు కావాలి. ఇంకా ఎంత ఉంటే అంత, అది చిన్నగా ఎంత 1 ఎకరం ఉండని, 100 ఎకరాలు ఉండని, 10 ఎకరాలు ఉండని, దాంట్లకు నాలాల నుంచి, కాలువల నుంచి నీరు పోయే విధంగా చేసినప్పుడే హైదరాబాద్ సురక్షితంగా నిలబడుతుంది. లేకపోతే భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు. కాబట్టి రంగనాథ్ గారు చాలా విమర్శలు వస్తున్నాయి ఆయన మీద కూడా, పెద్ద పెద్ద కాలేజీలు కూలగొట్టలేదు అనేది కూడా. దానిపై కూడా అతను మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల జీవితాలు నాశనం అవుతాయని, అదని. ఏదేమైనా పేదల ఇండ్ల జోలికి ఇంకోటి రిక్వెస్ట్గా ప్రజలు కూడా చెప్తున్నది, రంగనాథ్ గారికి కానీ లేకపోతే ప్రభుత్వానికి కూడా, పేదలు ఎక్కడైతే బతుకుతున్నారో వాళ్ళు గుడిసెలు వేసుకొని వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోకుండా, వేసుకున్నారు అయిపోయింది. ఇక కట్టుకున్నారు చిన్న ఇంట్లో ఏమో, వాటిని పరిరక్షించాలి. ఆ చుట్టూ ఉన్న దాన్ని స్వాధీనం చేసుకొని పరిరక్షించే ప్రయత్నం చేయండి.
పేదల ఇండ్లు కూలగొడితే వాళ్ళ పొట్ట కొడితే నిజంగా చాలా బాధాకరం. ఇది కూడా హైడ్రా రంగనాథ్ గమనించాలని ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడాలి మరి, ఇంకా వర్షాలు అయితే ముందు ముందు పడే అవకాశం ఉంది. ప్రజలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాన్యువల్స్ తెలుసుకొని ఉంటాయి. చెత్తను కూడా అడ్డగోలు ఎక్కడంటే అక్కడ వేయకండి. ఈ యొక్క సిబ్బందికి ఎన్డీఆర్ఎఫ్ కానీ లేకపోతే ట్రాఫిక్ పోలీసులకు కూడా మనం సహకరించాల్సిన అవసరం ఉంది. అంటే మొత్తం మీద అయితే హైడ్రా ఒక వరదల్లో చిక్కుకోకుండా నగరాన్ని ఒక పటిష్టమైన చర్యలు అయితే చేపడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.